రోజు మీ నాన్నగారు ఇక్కడ ఉండుంటే ఈ మహల్ని నామరూపాలు లేకుండా చేసుండేవారు. నువ్వు గోవింద్ సేఠ్ గారి కూతురివి, ఆయన ఆత్మాభిమానానివి. నేను ఆత్మాభిమానాన్ని కోల్పోనివ్వను. ఆయన ఏ శిక్ష విధించాలన్నా నాకు విధించని. కానీ నేను నా కూతురు పత్ని ధర్మం పేరున ఇంతటి అవమానాన్ని అనుభవిస్తుండగా చూడలేను. అనుభవించాలమ్మా, కానీ ఇది నాకు కానీ నా పత్ని ధర్మానికో కాదు. ఇప్పుడు పెట్టే పరీక్ష కేవలం మా ప్రేమకి. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ అలాగే గాయత్రిల ప్రేమకు ఇది పరీక్ష. రాణా గారు, మీకోసం నేనెంతటి విషయాన్నైనా తాగగలను. కానీ మన ప్రేమ అంత బలహీనమైందా? మీరు నన్ను విషం తాగనిస్తారా? ఇప్పుడు పరీక్ష నాకు కాదు, ఈ పరీక్ష మీకు, నా మీద మీకున్న ప్రేమకి. మీరు పప్పులో కాలేశారు గాయత్రి. ఇప్పటి వరకు కేవలం మీ ఆత్మాభిమానాన్నే పందెం కాశారు. ఇప్పుడు మీరు ప్రేమని కూడా పందెం పెడుతున్నారు. కానీ ఆట పూర్తిగా శత్రువు చేతిలో ఉన్నప్పుడు ఇంత పెద్ద పందెం కాయడానికి ఎవ్వరూ సిద్ధపడరు. ఏది ఏమైనా అది మంచికి. ఈ రోజు తర్వాత నిజమైన ప్రేమ, నిజమైన ఆరాధన అంటూ ఏడవడం ఆగిపోతుంది. మీ ప్రేమ మహిమ మా వశీకరణ ముందు నిలబడుతుందేమో చూద్దాం. మీ మీద నాకున్న ప్రేమ నిజమైతే మీరు నన్ను ఖచ్చితంగా ఆపుతారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
గాయత్రి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఐ లవ్ యూ. ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షర గాయత్రి, పనికి మాలిన వశీకరణం. రాణా గారిచ్చిన ఆ గాజు మెరుపులో దాని ప్రభావం తగ్గిపోయింది. గాయత్రి ప్రేమ ముందు మా మహిమ ఓడిపోయిందా? ఏంటి మీరు చేయబోయిన పని? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ ఇక్కడ ఎందుకున్నారు? రాజమాత, రాణాగారి ఏదో నిద్ర నుండి లేచినట్టు మీకు అనిపించడం లేదా? మీకు మాయలు మంత్రాల మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకు అనిపిస్తోంది రాణాగారి మీద ఎవరో మంత్ర ప్రయోగం చేశారు. గాయత్రి, మీ దెబ్బలు వాటంతట అవి నయం అవుతున్నాయి. ఇదంతా ఏదో మాయలా ఉంది. ఇది మాయ కాదు స్వర్ణలేఖ. నీళ్లలో మా పాదాలకు అంటుకున్న మూలికలు కలిశాయి. రాణి గాయత్రి గాయాలు వాటి కారణంగానే నయమయ్యాయి. పదండి, ఇలాగే నిలబడితే జలుబు చేస్తుంది. ఎందుకలా చూస్తున్నారు? పదండి. అసలు మీకేమయ్యింది? మీరా మురికి నీరు తాగడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? ఎందుకంటే మీరు నన్ను తాగమని ఆజ్ఞాపించారు కనుక. గాయత్రి, మేమంతటి అవమానం మా శత్రువుకు కూడా కలగనివ్వం. మీరు నా ప్రాణం గాయత్రి. మీరేం ఆలోచిస్తున్నారు? నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు నిజంగా ఏమీ గుర్తులేదా? ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఇంతకీ ఏం జరిగింది? మీకు నిజంగానే గుర్తులేదా? అవును, మాకు తెలుసు. మేము నిన్న రాత్రి చాలా పెద్ద పొరపాటు చేశాం. రాత్రి మాకు అనుకోకుండా నిద్ర వచ్చేసింది. ఆ విషయానికే మీరు మా మీద ఇంతలా కోపం తెచ్చుకొని పొద్దునుంచి కనీసం మా వంక చూడనైనా చూడలేదు. ఐఎమ్ సారీ గాయత్రి. అయితే నిన్న రాత్రి ఏం జరిగిందో రాణా గారికి గుర్తులేదన్నమాట. రాజేశ్వరి, ఐ లవ్ యూ. ఈ దాసిని మీ పాదతీర్థం తీసుకోమని ఆజ్ఞాపించండి. మీరా నీరు తాగక తప్పదు. గాయత్రి, మీరు మమ్మల్ని శిక్షించేందుకే ఆ నీటిని తాగబోయారా? మిమ్మల్ని శిక్షించడం అంటే నన్ను నేను శిక్షించుకున్నట్టే.
ఎవరైనా తమని తాము ఎలా శిక్షించుకోగలరు? నేను కేవలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నానంతే. మీరిదంతా మర్చిపోండి. ఒకవేళ నిజంగానే రాజేశ్వరి రాణా గారికి ఏదైనా మంత్రం వేయించుంటుందా? రాణా గారు ఏ ఆధారం లేకుండా మంత్రం వేశారంటే నమ్మరు. మీ కారణంగా నాకు ప్రతిసారి ఇదే జరుగుతుంది పెదరాని అమ్మ. చేతి దాకా వస్తుంది కానీ నోటికి మాత్రం అందదు. మీకు కోతుల్ని ఆడించడం అస్సలు రాకపోతే ఇక డప్పు కొట్టి ప్రయోజనం ఏంటి? నేను డప్పు సరిగ్గానే వాయిస్తున్నాం, కానీ ఏం చేసేది? మా ఈ కోతికి ఆట ఆడడం రాదు కదా. మీరు నన్ను కోత అంటున్నారా? లేకపోతే ఇంకేమనాలి? త్రికోణి వశీకరణం చేసిన తర్వాత కూడా ఒక ఆడది మగాణ్ణి అదుపు చేయలేకపోతే తనని కోతి అనకపోతే ఇంకేమంటారు? నువ్వే చెప్పు. మా మీద తప్పుడు ఆరోపణలు చేయకండి పెదరాని అమ్మ. మీరే కదా మాకు చెప్పారు త్రికోణి వశీకరణం ముందు ప్రేమ ఎందుకు నిలబడదని. మరి నువ్వు కూడా అన్నావు కదా మేము అడవికి వెళ్లి శోభనం చేసుకు తిరిగి వస్తామని. అయిందా శోభనం? నాకేమాత్రం అనుమానం లేదు. రాణా గారి మీద ఖచ్చితంగా ఎవరో మంత్రం ప్రయోగించారా అనిపిస్తోంది. రాజమాత, మీకు నా మాటల మీద నమ్మకం కలగకపోవచ్చు, కానీ మీరే చెప్పండి, రాణా గారి ప్రవర్తన చూస్తే మీకు అనిపించలేదా ఆయన అసలు మన లోకంలో లేరని? నాకు తెలిసిన ఒక యోగిని ఉన్నారు. ఆవిడ ఎలాంటి మంత్రాలకైనా విరుగుడు చెప్పగలదు. ఆవిడ యోగిని మాత్రమే కాదు, తపస్సులో సిద్ధి పొందినవారు. భక్తిలోని శక్తితో ఇలాంటి వశీకరణాలు మంత్రాలకు విరుగుడు చూపించగలరు. త్వరగా పదండి రాజమాత. ఆయనకి ఈ రోగం ఇంకా ముదరకముందే మనం వైద్యం కోసం వెళ్ళక తప్పదు. రాణా గారిని గాయత్రిని ఒకటి చేసేందుకు మేము ఏదైనా చేస్తాం, ఎంతవరకైనా వెళతాం. రాణా ఇంద్రవదన్ సింగ్ కొవ్వొత్తి లాంటివాడు కాదు, ఉక్కు లాంటివాడు. ఉక్కు. ఆ ఉక్కుని కరిగించాలంటే అగ్నిని చాలా ఉధృతంగా రగిలించాల్సి ఉంటుంది. అర్థమైందా? త్రికోణి వశీకరణం దాని పని చేస్తుంది. నువ్వు కూడా నీ పని తప్పకుండా చెయ్యాలి. నువ్వు రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్కి చాలా సన్నిహితంగా ఉండాలి. నువ్వెంత సన్నిహితంగా ఉంటే ఆయన గాయత్రికి అంత దూరం అవుతారు. ఎంత దూరం అంటే ఆయనకి గాయత్రి ప్రేమ పిలుపు కూడా వినిపించదు. కానీ నువ్వు ఈ పని వెంటనే చేయాల్సి ఉంటుంది. వెంటనే. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అనుమానం కూడా కలగకూడదు మనం రాణా ఇంద్రవదన్ సింగ్ మీద వశీకరణం చేశామని. అర్థమైందా? పదండి రాణి. లేదు రాజమాత, వీటన్నిటి మీద నాకు నమ్మకం లేదు. కానీ గాయత్రి, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఇక నేను రాణా గారిని రాజేశ్వరితో ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను. ఎవరికి తెలుసు తను ఈసారి ఏం పన్నాగం పన్నిందో. రాజ్మహల్ ఎంత పెద్దగా ఉంటుందో కదా. ప్రతి వస్తువు ఎంత అందంగా ఉందో. అమ్మ తోడు. బహుశా రాకుమారి గారు తప్పుగా అనుకుంటున్నారేమో. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి చంపా? అయ్యో, ఇది నీ చేతిలో ఉంటే కొంపలు అంటుకుంటాయి.
నీకెంత ధైర్యం ఉంటే మేము కింద పడితే నవ్వుతా, నిన్ను మేము కోట గుమ్మానికి వేలాడదీస్తాం. రాణిగారు, ఓ రాణిగారు, నన్ను మన్నించండి. పుసుక్కుని నవ్వొచ్చేసింది. రోజుకు రోజు దిగజారిపోయే ఆడదానికి ఒక్కసారి కింద పడితే అంత బాధ ఎందుకు కలుగుతుందో? సారీ. అదేంటంటే తేలుని మచ్చుక చేసుకోవడానికి చేతిలో తీసుకున్నా, లేక మునిగిపోకుండా కాపాడడానికైనా అది కాటు వేయకుండా ఊరుకోదు. పదండి. రాజేశ్వరి, నిన్ను ఏం చేసినా పాపం రాదు. ఇప్పుడు మేమే ఏదో ఒకటి చేసి చావాలి. మీరే కాగితాలైతే వెతుకుతున్నారో అవి ఇక్కడున్నాయి. మేం దేని గురించి వెతుకుతున్నామో మీకెలా తెలుసు? భర్తకి ఏం కావాలో అది భార్యకి కాక ఇంకెవరికి తెలుస్తుంది? అయితే ఇప్పుడు చెప్పండి, మాకు క్షణం ఏం కావాలో. మాకేం కావాలంటే రోజు ఉదయం దాన్ని చూడకపోతే సూర్యుడు ఉదయించలేదనిపిస్తుంది. మేం కోరుకునేదేంటంటే దాన్ని చూడకపోతే మాకు ఉదయం ఉదయంలా అనిపించదు, సంధ్యా సమయం అందంగా కనిపించదు. ఒకవేళ తను మాకు తోడుగా లేకపోతే మాకసలు పని చేయాలనిపించదు. తను కనుక మా వెంట లేకపోతే మాకు మనసులో ఉండదు. ఇప్పుడు ఆ ప్రియమైన తీయనైన వేడి వేడి నల్లనిది గుర్తొస్తోంది. నల్లదాన్నా? మా అమ్మ నా చిన్నప్పటి నుంచి పిండితో రుద్ది నాకు స్నానం చేయించింది మీరు నన్ను నెడుతో పోల్చేందుకు కాదు. కానీ మేం మీ గురించి మాట్లాడుతున్నామని మీకెందుకు అనిపిస్తోంది? మేము కేవలం మా ప్రియమైన తీయనైన వేడివేడి బ్లాక్ కాఫీ గురించి మాట్లాడుతున్నాం. మేం మీ గురించే మాట్లాడామని ఇలా మీకు ఎందుకు అనిపించిందో చెప్పండి. నాకు మీతో ఏం మాట్లాడాలని లేదు. మీ సందేహం నిజమే. ఏదైతే జరగకూడదో ఆ సంఘటనే జరిగింది. ఎవరో మహా కర్కోటకమైన పన్నాగమే పన్నారు. ఎవరో రాణాగారి మీద త్రికోణ వశీకరణం చేశారు. త్రికోణ వశీకరణమా? అవును రాజమాత. రాణాగారి జననం బృహస్పతి లగ్నంలో జరిగింది. అందుకే ఆయనలో ఉన్న మనోబలం, గాయత్రి యొక్క ప్రేమ భక్తులు ఆయన్నింతవరకు కాపాడుతూ వచ్చాయి. ఈ ప్రేమ కానీ మనోబలం కానీ ఎంతో కాలం ఆ త్రికోణ వశీకరణం ముందు పని చేయవు. ఇది చేసిన వారు ఎవరో కానీ వారు అంత త్వరగా ఓటమిని ఒప్పుకునేవారు కాదు. రాణి గాయత్రి, మీరు ఏం చేస్తున్నారు? రాణాగారి కోసం కాఫీ. మీకేదైనా కావాలా? ముసలితనం వచ్చాక శరీరం రోగాల పుట్టలా తయారవుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి. ఇప్పుడు ఎముకలు నొప్పిగా ఉన్నాయి. మేము కాస్త పసుపు వేసుకుని పాలు తాగాలని వచ్చాం. నేనిప్పుడే మీకోసం పసుపు తీసుకొస్తాను.
అయ్యో ఇదంతా ఇదంతా ఎలా జరిగింది? ఇది పెళ్లి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మీరు వెళ్ళి రాణా గారికి కాఫీ ఇచ్చేసి రండి. భర్తని వేచి ఉండేలా చేయడం మంచిది కాదు. మరేం పర్వాలేదు, నేను తిరిగొచ్చి శుభ్రం చేస్తాను, మీరేం కంగారు పడకండి.